ప్రభాకర్ గారు కోరేది ఏంటంటే ఈ సందర్భంగా మామూలుగా మీ ఈసారి అనుకుంటున్నాడు కాబట్టి మీరు అంతగా ఉదయపడి నమస్కారం తాజ్మహల్ కట్టిన వాళ్ళని తాజ్మహల్ కట్టిన రాళ్ళెత్తిన కూలీలను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ఆర్చి మేస్త్రి ఇవాళ తాపి మేస్త్రి ఎవరు పేరు గోనెల సాంబశివరావు అని వాళ్ళ బట్టలు పెట్టి గ్రామస్తులంతా కూడా మరి అభినందించారు. మరి అభినందిస్తూ అదేవిధంగా డివిడి కూడా మరి వాళ్ళ మన స్నేహితుడు రమేష్ క్లాస్మేట్ నకిరికంటి రమేష్ కుమార్ నందిగామ ఇవాళ డివిడిని మన పిల్లలు బాగా చదువుకోవాలని ఆ డివిడి ప్లేయరు మరి గ్రామంలో పేద పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి చక్కటి మరి బోధన జరగాలని ఈ టీవీలు కానీ ఈ డివిడీలు కానీ అదేవిధంగా బాపయ్య గారు కుటుంబం రామకృష్ణ అందరూ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మంచి కార్యక్రమాలు తీసుకుంటూ అదేవిధంగా నాగేశ్వరరావు గారు వారి కుమారులు వాళ్ళ కుటుంబం రమేష్ గారు మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని అందరినీ కూడా కోరుకుంటూ మన ప్రభాకర్ మాట్లాడాల్సిన కోరుతాం. రమేష్ అలానే వారి స్నేహితులు అందరికి కూడా మరి ముఖ్యంగా వాళ్ళు నందిగామలో మరి నగరకంటి రమేష్ కుమార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు కాబట్టి ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతనే నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో గ్రహించినాడు ఈ స్వర్గఖండమున. ఇది ఒక స్వర్గఖండం. ఇందాక రమేష్ చెప్పాడు, నేను ఎక్కడున్నా నా గ్రామాన్ని నేను మర్చిపోలేను, నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మర్చిపోలేను, నా గ్రామాలకు ఉన్నటువంటి అవసరాలు నేను మర్చిపోలేను అనేటువంటి ఒక మంచి విశ్వాసంతో ఒక మంచి నమ్మకంతో అక్కడ చదువుకున్నటువంటి స్కూల్కి అలానే మరి నగరకంటి రమేష్ కుమార్ వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ అసోసియేషన్గా ఉండి మన గ్రామాలకి మనం పుట్టి పెరిగినటువంటి గ్రామాలకు మనం వచ్చేటువంటి సహాయం ఏంటి, అక్కడ ఉన్నట్టు చదువుకుంటున్న విద్యార్థులకి మనం ఏదో విధోతికమైనటువంటి సహాయం చేయాలి అనేటువంటి దాంతో వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్లో 100కి 15 రూపాయలు వాళ్ళు పరోపకారులు ఇతరులకు సహాయం చేయాలి, గ్రామాభివృద్ధి చేయాలి చెందాలని కోరుకునేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు మరి 60 100 అభివృద్ధి చెంది మరి ఎంతో ప్రయోజకులై వాళ్ళ గ్రామాలకి సహాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మేము మర్చిపోకుండా ఉండాలండి. మరి మర్చిపోయిన పార్టీ మాది ఉన్నన్నారు కూడా అట్లా జరిగిపోతుంది. पटेल
తెలుసా? మేడం 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 ఒక్క నిమిషం. సైడ్ అమ్మా. అమ్మా వస్తానమ్మా అమ్మాయి అమ్మా